బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. స్వాతంత్ర దినోత్సవం అంటే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే జాతీయ పండుగ. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి నేతల వరకు అందరూ మువ్వన్నెల జెండాను ఎగరవేసి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు స్మరించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ జాతీయ పండుగకు దూరం కావటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జెండా ఎగురవేసిన ఆయన ప్రతిపక్షంలోనికి రాగానే బెంగళూరుకే పరిమితం కావటం పలు విమర్శలకు తావిస్తోంది. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ద్వితీయ శ్రేణి నాయకులు జెండా ఆవిష్కరణ చేయగా అధినేత మాత్రం కేవలం సామాజిక మాధ్యమాలు శుభాకాంక్షలు తెలియజేసి సరిపెట్టుకున్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు అధికారం ఉన్నా లేకపోయినా ఇలాంటి జాతీయ వేడుకల్లో పాల్గొనడం ద్వారా ప్రజల్లోనికి ఒక సానుకూల సంకేతం వెళుతోంది. కానీ చట్టసభల బహిష్కరణతో పాటు ఇప్పుడు జాతీయ పండుగకు దూరం కావటం ద్వారా ఆయన ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయి ఇలాంటి వేడుకలు విస్మరించడం సరైన పద్ధతి కాదన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. మరి ఈ విమర్శల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయన తన వ్యూహాన్ని మార్చుకుంటారో లేదో చూడాలి. రైట్, ఇక జెండా పండుగకు జగన్ దూరంగా ఉన్నారు. ఇదే సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, ఓవర్ టు యు. జమీమా, భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పార్టీలకు అధికారం ప్రతిపక్షాలకు అతీతంగా చాలా ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద కాకుండా వార్డు నుంచి మొత్తం ఢిల్లీ స్థాయి వరకు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా బలంగా ఘనంగా జరుపుకున్నారు. కానీ ఏపీలో మాత్రం ప్రతిపక్షం అని చెప్పుకునే జగన్ బెంగళూరులో ఉండి ఈ వేడుకలు ఎక్కడ జరగకపోవడం పట్ల, ఆయన ప్రత్యక్షంగా పాల్గొనడం పట్ల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విమర్శలు కూడా మొత్తం వచ్చే పరిస్థితి ఏర్పడింది. తాడేపల్లిలో ఎప్పుడు కూడా అధికారంలో ఉండగా చాలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పార్టీ పరంగా ఎంతో ఘనంగా జరపాలని చెప్పి ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఈ విధంగా చేయటం పట్ల అనేక అభ్యంతరాలు, అనేక మంది విమర్శలు కూడా విమర్శించే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆయన ఎందుకు ఇలా చేశారో ఎవరికి అర్థం కానప్పుడు కూడా ఎక్స్ వేదికగా కూడా ఆయన ఒక సందేశం ఇవ్వడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలకు ఫలితంగా మనం అందుకు అనుగుణంగా మనం ఉండాలని, అదేవిధంగా దేశాభివృద్ధికి, దేశ సమగ్రతకు అందరూ కూడా పాటుపడాలని ఆయన చాలా గొప్పగా ఎక్స్ వేదిక కూడా సందేశం ఇవ్వడం జరిగింది. కానీ అదే సందేశం ఆయన ప్రత్యక్షంగా జెండా వందనం చేసి గౌరవించి చేస్తుంటే బాగుండేదని ఆ పార్టీలో కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ చూడొచ్చు, మనం తాడేపల్లిలో బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ జరగడం, అందులో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు కూడా పాల్గొనడం, ముఖ్యమైన నాయకులు కూడా ఎవరో పాల్గొనడం కూడా చర్చనీయాంశంగా మారింది. మనం చూసాం బొత్స సత్యనారాయణ కూడా కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం కూడా స్క్రిప్ట్ని చదవడం, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం తలపించే విధంగా ఉందనే ఆరోపణలు చేయడం, విమర్శించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక విధంగా జెండా వందనం చేయాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ లేకుండా బెంగళూరు వెళ్ళిపోవడం, మరోవైపు ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకులతో వేడుకలు జరిపించి ఈ విధంగా విమర్శలు దాడికి దిగటం పట్ల అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విధంగా జగన్ ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి, ఆ పార్టీలో కూడా గందరగోళమైన పరిస్థితి. ఇది సహజంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎవరైనా అధికార పక్షం ఉన్నప్పటికీ లేదా ప్రతిపక్షం ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ వేడుకని దేశవ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరుపుకోవడం పరిపాటి. ఇది కూడా 80వ సంవత్సరంకి వచ్చినప్పుడు సంవత్సరం ఈ ఏడాది చాలా ఘనంగా జరిపించారు. అన్ని చోట్ల కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఏపీ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా భారీ ఎత్తున ఇవాళ వేడుకలు ఘనంగా జరుపుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో జగన్ ఈ వేడుకల్లో పాల్గొనకపోవడం, జెండా ఆవిష్కరించిపోవడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇలా ఎందుకు జరిగింది అనేది, ఆయన ఏమన్నా అంతర్గత వ్యూహంలో భాగంగా ఈ విధంగా చేస్తున్నారా లేకపోతే ఏంటనేది ఎవరికి అర్థం కానప్పుడు కూడా మరోవైపు మొత్తం కూటమి నాయకులు అవ్వచ్చు, మొత్తం సీఎం అవ్వచ్చు, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా
ఈ వేడుకలను ఒక పండగ వాతావరణంలో చాలా ఘనంగా జరుపుకున్నారు. అందరూ కూడా పిల్లలు పెద్ద అందరూ కూడా స్కూళ్ళు నన్ను ఘనంగా జరుపుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక్క వైసీపీ మాత్రమే ఈ వేడుకలకి ఒక విధంగా జగన్ దూరంగా ఉండటం పట్ల అయితే చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి గల కారణాలు ఏంటి తెలియనప్పటికీ కూడా కేవలం ఎక్స్ వేదికగా మాత్రమే ఆయన ప్రజాస్వామ్యం బలోపేతం చేయాలి, దేశ సమగ్రత పాటుపడాలని పిలిపోవడం పట్ల అయితే చర్చకు దారితీసింది. మనం చూడొచ్చు, కూటమి నేతలు కూడా విమర్శించే పరిస్థితి ఏర్పడింది. బొత్స సత్యనారాయణ కూడా కేవలం వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని మాత్రం హడావుడిగా చదివి తూతు మాత్రంగా ఆ వేడుకలు ముగించారు తప్ప అది కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధి చేయలేదనే విమర్శలు కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీని అంతటా కారణం ఏంటి, వైసీపీలో జరుగుతున్నటువంటి ఏంటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీనిపై అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.